పొద్దున్నే వచ్చావు వ్యాపారానికి, ఎలా ఉంది ఇప్పుడు అసలు పాలన ఎలా ఉంది? ఏం వ్యాపారం అట్టే చచ్చి సగానికి సగం కూడా లేదు. ఏది చూసినా వాళ్ళకి అనుభూతి కొని అనుభూతి అది. రైతుకి వచ్చేది ఏమి లేదు, రైతుకి రూపాయలు లేదు. వాస్తవం ఈ మధ్యలో అంటే కానీ రైతుకి రూపాయలు లేదు, అలాడికి ఇరువు లేదు. జగన్మోహన్ రెడ్డి నేను అందరినీ చూసుకుంటున్నాను నేను అన్నాం, రైతుకి ఇలువ లేదు. వ్యాపారం ఏదో ఖాతాకు చేతి మీద అమ్ముకోడికి 100 రూపాయలు కూలి, రైతుకి అసలు ఏమీ లేదు. నువ్వేంటి అదివరకు వ్యవసాయం చేసేవాడువా? నేను ఇప్పటికీ వ్యవసాయం ఉంది నాకు 10 ఎకరాలు. అవునా? ఒడ్లు పోతాయేమో 1200, ముందు కట్టే 1800. ఇంకేంటి మనం తినేది అది. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే రైతులందరికీ బాగుంటుంది అంటారు కదా? నేను అనేది ఆ మాట అనలా, ఎవరైనా రాని ఇప్పుడు ప్రజేసం జరిగేది ఇది. ఓకే సరే, ఇప్పుడు అసలు పాలన ఎలా ఉంది మామూలుగా? నేనేం చెప్పాను, నేను చెప్పా, అది నాకు తెలిసింది అది. సరే అంటే నీకు ఇప్పుడు చంద్రబాబు వస్తేనే మెరుగు, చంద్రబాబు వస్తేనే మెరుగు. ఎందుకంటావు? ఎందుకన్నా కానీ నాకు తెలిసింది అది ఒకటే, నా అభిమానం అది. సరే నీ అభిమానం ఉంది, కాకపోతే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేటప్పటికి మేనిఫెస్టోలో ఒక్కొక్కరు రిలీజ్ చేస్తూ ఉన్నారు కదా, అంటే ఇస్తాము హామీలు అని, ఫ్రీ స్కీమ్స్ అని. అసలు ఆ ఫ్రీ స్కీమ్స్ చూసి మీరు ఓటు మారుస్తారా? నాకు తెలియదు కానండి, జగన్ గారికి వచ్చాక రిజిస్ట్రేషన్ భూములు కూడా మనకు అమ్మి, మీరు ఆ పార్టీ వాళ్ళు అమ్మి అడ్డం తిరిగి ఓటు తింగుతున్నారు. రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసి నాకు జరిగింది ఆయన న్యాయం, ఎవరికో కాదు. 7 సెంట్లు ఇలా చోటు అమ్మారు, నాకు 3 సెంట్లు బంజర కలిసింది. ఆ బంజరతో కలిపి 7 సెంట్లు కమ్మిన అన్నారు. రిజిస్ట్రేషన్ భూమి ఓటు తింగారు. పెద్ద దాసుల పాలెం సత్యనారాయణ రెడ్డి గారు వేసీబీ గారు. నాకు జరిగింది అన్యాయం అది, ఎవరి సంగతి నాకు అనవసరం. అది అమ్మిందో మళ్ళీ ఆ పార్టీ వాళ్ళు భూమిని, ఓటు తగ్గింది ఆ పార్టీ వాళ్ళు. ఇంకేం చెబుతూ కన్యాయం అంటే న్యాయం అది. రిజిస్ట్రేషన్ చేశారు మళ్ళీ వాళ్ళే. నీకు సగం 3 వచ్చిన భూమి అనేది 7 సెంట్లు రిజిస్ట్రేషన్ భూమి, 7 సెంట్లు ఒక మేరకు ఉంటుందా? సగం అట్లు సగం ఇటు అవుతుందా? 7 సెంట్లు నువ్వు చెప్పు ఒకసారి. అది జరిగింది ఈ 5 సంవత్సరాలు జరిగింది, 4 సంవత్సరాలు జరిగిన నష్టం. నేను కొని 18 సంవత్సరాల భూమి కొని, ఇవాళ జరిగిన అన్యాయం అది. 18 సంవత్సరాల క్రితం కొన్న భూమికి ఇప్పుడు అన్యాయం జరిగింది ఈ నెలలో, ఈ సంవత్సరంలో. నేనే ఊరుకోలేను, కోర్టు కేసు అనుకో, కోర్టులో అయితే నువ్వు కాగితాలు తీసుకొచ్చుకున్నారు ఆయన్నే, అయినా మాట్లాడకుండా ఊరుకున్నారు. అట్లా ఆగింది, ఏం జరిగిందో తెలియదు. అది థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి నాకేమో దోషమైన అబద్ధాలు చెప్పాలి, బాధలు జరిగింది, నాకు జరిగిన న్యాయం అది. ఎలా ఉంది ఇప్పుడు? మేమైతే కనుక లాస్ట్ 5 years నుంచి చూస్తున్నాం కదా స్టేట్లో. నేను ఉండేది హైదరాబాద్లో, కానీ నేను పుట్టి పెరిగిందంతా విజయవాడలో. మేము గత 5 yearsగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రజావేదిక కూల్చడంతోనే ఆయన రాష్ట్రాన్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు. అమరావతిని నాశనం చేశాడు. ఆయన ఒక్కటి అభివృద్ధి చేసింది ఒకటి చెప్పమనండి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఓట్లు అడగడానికి వెళ్తున్నారు, వాళ్ళు ఏమని అడుగుతున్నారు, మీకు సంక్షేమ పథకాలు రావాలంటే వైసీపీకి ఓటేయండి అంటున్నారు. సంక్షేమ పథకాలకి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని రివర్స్ అడగమనండి. అప్పులు చేసి తీసుకొస్తున్నాడు. ఏం అప్పులు చేసి తీసుకొస్తున్నాడు? ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి అప్పులు చేసి తీసుకొచ్చి జనాలకి ఇచ్చి అదేదో పెద్ద ఆయన ఉత్తరం ఇచ్చినట్టు గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఆ మాత్రం దానికి సీఎం ఎందుకు? ఒక చార్టెడ్ అకౌంటెంట్ని పెట్టి ప్రజల ఆస్తులు ఏమున్నాయో మొత్తం లిస్ట్ తీసేసి మొత్తం తాకట్లు పెట్టుకుంటూ పథకాలు ఇచ్చుకుంటూ పోయింది కదా. ఈయన పెట్టినటువంటి పథకాలు రాష్ట్రం, మన దేశంలో ఏ రాష్ట్రమైనా ఇంప్లిమెంట్ చేశాడా? ఎవడో చేయలేదు. ఇలాంటి దిక్కుమాలిన పథకాలు ఎవడో అసలు జనాలే యాక్సెప్ట్ చేయరు ఇలాంటి పథకాలని. కాకపోతే ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసు వాళ్ళ నుంచి కానీ వైసీపీ గోండాల నుంచి కానీ దాడి చేస్తారని చెప్పి ప్రజలు ఆ బాధని కోపాన్ని దిగమింగుకుని బతుకుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు కసి చూపిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ వైఫల్యాల మీద జనాలు గ్యారంటీగా కసి చూపిస్తారు. గెలిస్తే గెలవచ్చు, ఒక 20-30 సీట్లు గెలుస్తాడేమో. అది కుల ప్రభావమో మత ప్రభావమో లేదా డబ్బు ప్రభావంతోనో జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే గెలవచ్చు. ఇప్పుడు వైసీపీకి ఓటేయాలనుకుంటున్న కార్యకర్తలకి ప్రజలకి ఒకటే ఆలోచించుకోండి, ప్రజా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేసే నాయకుడు కావాలా, లేదా రాజధానుల పేరుతో కులాలు మతాలు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రతి నాయకుడు కావాలా? తెలుగువాడి జీవనాడి పోలవరంని కట్టి రైతులకు నీరందించే నాయకుడు కావాలా, లేదా పోలవరాన్ని నాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి కావాలా? విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు కావాలా, పాయిజన్ లాంటి జగన్మోహన్ రెడ్డి కావాలా? ఇలా ఆలోచించుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అప్పులు పాలు చేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా? అభివృద్ధి ధ్యేయంగా అభివృద్ధిలో నుంచి వచ్చేటువంటి పథకాల ద్వారా వచ్చే ఆదాయం ద్వారా పథకాలు ఇస్తానంటున్నటువంటి చంద్రబాబు నాయుడు కావాలా? ఆలోచించుకోండి అంతే.
కానీ మీరు చెప్పారు అంటే మీరు నిజంగా చాలా బాగా మాట్లాడారు. కానీ ఒకటండి, ఇప్పుడు చంద్రబాబు వచ్చినా జగన్మోహన్ రెడ్డి వచ్చినా ఇప్పుడు చూస్తున్నాం చంద్రబాబు కూడా అన్ని పథకాలు తీసుకొస్తున్నాడు కదా, జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తున్నారు కదా. ఇంకా చంద్రబాబు ఏ విధంగా బెటర్ అవుతారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి కన్నా? అంటే జగన్మోహన్ రెడ్డి డిఫరెన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి పథకాలు ఇస్తున్నాడు. ఆయన ఆ పథకాలు ఇస్తున్నాయి కూడా బటన్ నొక్కుతున్నారు, ఆర్భాటంగా ఒక ఏరియాలోకి వెళ్ళి మీటింగ్ పెడుతున్నాడు. ఇన్ని లక్షల మంది లబ్ధిదారులకి ఇన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఇస్తున్నానని చెప్తున్నారు. వాళ్ళందరికీ ఎవరికి డబ్బులు పట్టలేదు. దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, నేను పథకాలు ఇస్తాను, కాకపోతే నేను కష్టపడి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఐటీ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇలా కంపెనీలని తీసుకొచ్చి వాటి నుంచి వచ్చే ఆదాయంతో మీకు పథకాలు ఇస్తాను అని అంటున్నారు. ఆ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు మా ఇంట్లో నేను ఉన్నాను అనుకోండి, మా అన్నయ్య కష్టపడి సంపాదించి డబ్బులు తీసుకొస్తాడు. నేను చిన్నోడిని అనుకోండి, ఏమి సంపాదించకుండా ఇంట్లో ఆస్తులన్నీ తాకట్లు పెట్టేసి తీసుకొచ్చి ఇంట్లో డబ్బులు ఇచ్చి మా ఆవిడికి వడ్డానని చేపిస్తే ఇంట్లో వాళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరుగా. ఎవరైనా ఆస్తుల్ని డెవలప్ చేసుకోవాలనుకుంటారు, కాళ్ళ మీద సొంత కాళ్ళ మీద కష్టపడి నిలబడి సంపాదించాలనుకుంటారు. కానీ ఆస్తులన్నింటినీ అమ్మేసుకుని, తాతల కాలం నుంచి వస్తున్న ఆస్తులను అమ్మేసుకుని లేదా తాకట్లు పెట్టేసుకుని మెడలో హారాలు వేసుకుని తిరగమని ఎవరు చెప్పరుగా. అది డిఫరెన్స్. కానీ మీరు అన్న పాయింట్ బాగుంది. ఇప్పుడు మీ ఆవిడకి వడ్డానం చేస్తా అన్నారు, వడ్డానం నేను చేయించిన హ్యాపీగా ఉంది కదా. అలా జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే నేను అందరికీ ఏదో ఒకటి చేశాను, వాళ్ళందరూ నాకు ఓటేస్తారంటాడు. ఎంఏ బీఈడి చేసుకుని మామిడికాయలు అమ్ముతున్నాను నేను. నిరుద్యోగ గురించి ఏం చెప్తారు? సమాధానం చెప్పండి. అంటే రేపు పొద్దున ప్రభుత్వం వస్తే మీకు మారిపోద్ది అంటారా? మారిపోద్ది. ఈ 4 సంవత్సరాల్లో మారలేదు. రేపు మారిద్దని నమ్మకం కలిగిస్తే ఓట్లేస్తారు. కలిగించాలి కదా. ఒక సచివాలయం ఉద్యోగులు కాదు కదా, స్టేట్ వైడ్గా ఒక సచివాలయం ఉద్యోగులు ఇస్తే ఇచ్చినట్టు కాదు కదా. మరి డిఎస్సి ఎక్కడ? మెగా డిఎస్సి అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, జనవరికి ఒకసారి జాబ్ క్యాలెండర్ అన్నారు. ఏది? రేపు పొద్దున చంద్రబాబు గారు వస్తే ఇవన్నీ చేస్తారనుకుంటున్నారా మీరు? చేస్తారనుకుంటే వచ్చిన తర్వాత అధికారాన్ని బట్టి చేస్తారండి. ఇప్పుడు ఆయన నమ్మి ఓటేసాము, రేపు ఆయన నమ్మి ఓటేశారనుకోండి, ఆయన చేస్తాడో చేయలేదు అప్పుడు చూసుకుంటారు. ఇప్పుడు అందుకనే కదా ఇప్పుడు ఆయన నిరుద్యోగులు డిఎస్సి చేస్తా అన్నారే లేదు. ఇప్పుడు రేపు వచ్చిన ప్రభుత్వాన్ని మనం చెప్పలేం కదా. మీరు పోయినసారి ఎవరు ఓటేశారని చెప్పక్కర్లా, కానీ అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రోగు ఉన్నారు, అప్పుడు చంద్రబాబుకి ప్రోగు ఉన్నారా? అది మేము ఎలా చెప్తాం ఒక ఓటర్గా? అది మీరు అడగాల్సిన ప్రశ్న కాదు. అది మేము ఎలా చెప్తాం? ఓటు అనేది నా స్వతంత్ర హక్కు. అది బహిరంగంగా చెప్పలేము. కానీ కొన్ని చేయాల్సినవి కూడా ప్రభుత్వం పరంగా చేయాల్సినవి ఉన్నాయి అంశాలు కొన్ని. రేపు పొద్దున ప్రభుత్వం మారుతుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? ప్రభుత్వం మారలేదండి. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ప్రజలు ఆల్రెడీ ఎవరికి ఓటేయాలనేది మనసులో ఒక వారం ముందే డిసైడ్ అయి ఉన్నారు. అది ఏంటనేది ఇక ఎగ్జిట్ పోల్లో మీరు మే 13వ తారీఖు సాయంత్రం 5 గంటలకే తెలుసుకోబోతున్నారు. మే 13 అండి. ఎందుకంటే మనకి ఎంత ఓట్లు డిసైడ్ చేసుకున్నా సరే చాలా మటుకు ఏంటంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అందరూ కూడా 5,000 6,000 పంచుతూ ఉన్నారు. అది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది కదా. సో ఎందుకంటే డబ్బులు అండి, డబ్బులు ఇప్పుడు ₹1,00,000 ఇస్తున్నా నేను వేయలేని పరిస్థితి. ఓటు అది నా స్వతంత్ర హక్కు. ఇస్తే తీసుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కదా. ఇస్తే ఓటుకి డబ్బులు ఇస్తే తీసుకోమని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. దానికి ఇంకేముందంటే ఏ పార్టీ వాళ్ళు ఇచ్చినా తీసుకుంటారు. ఏముంది దానికి? తీసుకోలేని వాళ్ళు తీసుకోరు స్వతంత్రంగా. నేనైతే ఏ పార్టీ ఇచ్చినా తీసుకోను అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నువ్వు చంద్రబాబు అప్పుడు జీవిత బీమా పెట్టిండు 5 లక్షల 10 లక్షలు, అది 5 లక్షలు. ఇప్పుడు సహజ మరణానికి 2.5. ఇప్పుడు ఆ పథకం లేదంటున్నావు, దేని మూలన ఎత్తేసిండో కూడా నువ్వే చెప్పు. నాకు తెలియదు, చెప్పండి. ఆయన అడుగుతున్నారు కదా, చెప్పండి ఒకసారి. మేము వైసీపీ తరఫున అడుగుతున్నా, నువ్వు టీడీపీ తరఫున. మామూలుగా టీడీపీ కాదు, వైసీపీ కాదు. అయినా సరే నీకేం తక్కువైందని నువ్వు వాడి విధానం నచ్చలా. ఏంటది? సంక్షేమం అంటే తప్ప అభివృద్ధి అనేది కావాలి నాకు. ఆ అభివృద్ధి ఏంటది? ఏంటంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందా అని అడిగినా. మనకి కొన్ని కంపెనీలు రావాలి, దాంట్లో పిల్లల జాబులు రావాలి, ఉద్యోగాలు రావాలి. అది అడిగేది. పోయినసారి జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చారు మీరు. ఓటు మా ఇంట్లో 5 ఓట్లు దానికి వేసాం. అంటే అప్పుడు ఓటేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నారా? బాధ అంటే బాధగానే ఉంటుంది. అయినా సరే మళ్ళా వైసీపీకి ఓటు వేయాలనుకుంటున్నాం. అంత బాధ నువ్వు ఎందుకు వేయాలన్నారు? అసలు అంత బాధ నువ్వు ఎందుకు వేయాలి? నీకు అభివృద్ధి లేనప్పుడు చేయలేదు వల్ల కాదు. అవకాశం దొరికినప్పుడు కాదు. నేను ఏం చేసినా సరే ఓట్లు వేస్తున్నారు నాకు. ఆంధ్రప్రదేశ్ గొర్రె లాంటి వాళ్ళు తలకాయ ఉంచుకొని ఒక పక్కే పోతారు. గొర్రె కషాయం అందరూ నమ్మదే. ఒక్కోసారి అది ఎటు పడిపోయిందంటే పొద్ది ఎప్పుడు తిరగబడిద్ది కదా. గొర్రె కషాయం నమ్మదు. అలాగని మనం గొర్రెలం కాదుగా, మనం మనుషుల వేగ అన్నం తింటున్నాం. ఎవరికి వేయాలి ఏంటి తెలియట్లేదా? గొర్రె కాకపోతే మనిషి. అలాగే ఒక్క నిమిషం అండి.
అలాగేదండి, మీరు వైఎస్ఆర్సీపీకి ఇంత గట్టిగా చెప్తున్నారు కదా, సరే ఆ వైఎస్ఆర్సీపీ ఈ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి ఏంటి? నాకైతే భయ ఒకటి చెబుతానండి. నాకైతే అంత ముందు అయితే అభివృద్ధి గురించి ఎంత చెప్పినా కానీ నాకైతే అభివృద్ధి జరగల. నా పరంగా చెబుతున్నానండి. నేను ఒకప్పుడు టీడీపీ, నేను ఇప్పుడు వైసీపీలో వచ్చిన కాడి నుంచి నా పిల్లకి అంత బడికి వెళ్తుంది. మా అమ్మగారు కొద్దిగా లేవలేని పరిస్థితిలో ఉంది. నెలకి అదే సంవత్సరానికి 18,000. ఈ ఆసరా డబ్బులు ఒక 18,000 20,000 వస్తుంది. దాంతో నా చిన్న కుటుంబంతో ప్రశాంతంగానే ఉండా. నేను టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాకంటూ ఒక సంక్షేమ పథకం కానీ ఏదీ రాలేదు. అందుకనే నేను బాధలో ఉన్నా. అది అంతమించి నేను చెప్పలేను. కనపడేది శుభ్రం బతికి. అలాగదండి, ఇప్పుడు ఆయన చెప్పింది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళ కుటుంబానికి అన్ని లబ్ధి చేకూరింది, సో అందుకే నేను జగన్మోహన్ రెడ్డిగా ఓటేస్తా అంటున్నాడు. ఆయన చెప్పింది కరెక్టే కదా? అన్నీ చేసుకున్నా. లేదండి, నాకు మంచి జరిగింది. మాట్లాడాలి. సరే.